హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మల్టీ స్పెషల్లో రైస్ ఐటమ్ అండి. కలర్ రైస్ వచ్చేసి కావాల్సిన పదార్థాలు రైస్ అండి. నేను ఈ కప్తోని 3 కప్పుల బియ్యం తీసుకున్నా. ఆల్రెడీ నానబెట్టాను. 3 కప్పుల రైస్ దీంతో. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, టమోటా, ఆయిల్, పుదీనా, గరం మసాలా దినుసులు అంటే చెక్క, లవంగ, యాలాచి, బిర్యానీ ఆకు, ఓకే, చింతపండు పులుసు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్. ఓకే ఫ్రెండ్స్, కలర్ రైస్ చేసేది చేద్దామా రండి. ఓకే ఫ్రెండ్స్, చేద్దాం రండి. కలర్ రైస్ స్టవ్ వెలిగించేసాము. మంచిగా హీట్ అవ్వని. ఆయిల్ అండి. గరం మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, యాలాచి అండ్ బిర్యానీ ఆకు. పుదీనా, మంచిగా పుదీనా ఉల్లిపాయలు 1 కప్పు అంటే ఒక మీడియం సైజు 3 తీసుకున్నానండి. ఉల్లిపాయలు 3 గడ్డలు తీసుకున్నా, సన్నగా కట్ చేసుకున్నాం. 1 కప్పు అయినాయి. మనకు ఉల్లిపాయలు త్వరగా కుక్ కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, అంతే. 1 హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేస్తాం. మళ్ళీ రైస్కి సరిపడా మళ్ళీ వేద్దాం. నెక్స్ట్ మనకు ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఓకే అండి, ఉల్లిపాయలు బాగా ఎర్రబడ్డాయి. ఇంకా అక్కడక్కడ కొద్దిగా తెల్లగా ఉన్నాయి, అది కూడా వచ్చేస్తాయి గోల్డ్ కలర్లోకి. మనం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 or 3 స్పూన్స్ వేసేసుకున్నాం. 3 కప్పుల రైస్ కదా, 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కుక్ అయిపోతుంది. గుమ్మలు స్టార్ట్ అయినాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడగానే. ఓకే, మంచి గోల్డ్ కలర్ కూడా టెక్స్చర్ వచ్చేసింది. వచ్చేసి మనకి కొద్దిగా కరివేపాకు వేద్దాం. అప్పుడే వేస్తే కరివేపాకు మాడిపోతుందండి, అది మంచి గ్రీన్ కలర్లో ఉండదు. కాబట్టి నేను ఇప్పుడు వేస్తాను. అంతే, ఇంకేం లేదండి. నెక్స్ట్ ఇప్పుడు టమోటా, 2 చిన్న సైజు టమోటాలు తీసుకున్నాం. మంచిగా నీట్గా కట్ చేసుకున్నాం. టమోటా ఎందుకు వేస్తున్నానంటే నేను చింతపండు ఎక్కువ వాడానండి. పులుపు గ్యాస్ ఏదో పులుపు తింటే ఎక్కువ ఇది ఏదో ఇంకా సంథింగ్, కాబట్టి 2 టమోటాలు వేసుకున్నా చిన్న సైజు. చింతపండు వేసాను కొద్దిగా, చిన్న నిమ్మకాయ సైజు అంతా నానబెట్టినాను. ఈ టమోటా వేయకుంటే మనకి చింతపండు పులుసు ఎక్కువ పడుతుంది.
కాబట్టి కొంచెం టమాటా వేసుకుంటే కూడా కలర్ఫుల్గా ఉంటుందండి కలర్ రైస్ అంతే. చూడండి నేను చేసే విధానం కూడా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నచ్చిందంటే ఫాలో అవ్వండి, లేదంటే నాట్ బ్యాడ్ అనుకోవచ్చు, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వేగాల టమోటా, కొంచెం మెత్తబడిందంటే టమోటా బాగుంటుంది. ఈలోగా మనం దీంట్లో ఏమి ఇద్దామంటే కస్తూరి మెంతి అండి. కస్తూరి మెంతి నేను కావాల్సిన పదార్థాల్లో మిక్స్ అయిపోయింది, కొంచెం అట్లా స్మెల్ కోసం అంతే, రుచి కూడా బాగుంటుంది, మంచిగా అయిపోతుంది. ఆహా, నాకు మాత్రం వంట చేస్తూ ఉంటాను కదా, ఆ వాసనలకి కడుపు నిండిపోతుందండి. ఆ వంటలు తాలింపుకి, ఆ తాలింపు వాసన, నేను చూస్తూ చేస్తున్నా కదా, నేను తిన్నానేమో తినేసినానే అనేంత ఫీలింగ్ వస్తుంది నాకు. స్మెల్కి బయటికి వెళ్ళిపోతుంది వాసన. అనుకుంటారు ఎవరైనా, ఎవరో కలర్ రైస్ చేస్తున్నట్టున్నారు, స్మెల్ వస్తుందని అనుకుంటారు. అంతే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చింతపండు పిండిన వాటర్ అండి ఇది. చింతపండు పిండిన వాటర్ వేసేసాను, 1 కప్పు దాకా. ఇప్పుడు ఈ చింతపండు రసంలోనే ఈ టమోటా, మనం వేసిన పుదీనా, కస్తూరి మెంతి అన్నీ మంచిగా బాయిల్ అయిపోతాయండి, బాగా ఉడుకుతుంది కూడా. ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసేస్తాం. 1-1.5 స్పూన్ పడుతుంది చాలు, ఎందుకంటే ఇందాక ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా కొద్దిగా వేసాం కదండి సాల్ట్, సరిపోద్ది అంతే. ఇప్పుడు ఇది కొంచెం కుక్ కావాలండి, ఈ టమోటా వేసాం కదా, అది బాగా మెత్తబడాలా. అందులో పులుసు పిండినాం కదా మనము, చింతపండు పులుసు, ఆ పచ్చి వాసన వెళ్ళిపోవాలన్నమాట ఉడికితే. అప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు. ఎసురు ఎంత వేయాలా, బియ్యం ఎన్ని బియ్యం తీసుకున్నాం దాని తక్కువ క్వాంటిటీ వాటర్ వేస్తే అయిపోతుంది. ఇది కొంచెం 1 2 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేద్దామండి, నీట్గా కుక్ అవుతుంది. చూడండి టమోటా బాగా మెత్తబడిపోయింది, ఇంకా అంతే. పులుసు కూడా బాగా ఉడికి చిక్కగా అయిపోయింది మనం వేసిన పులుసు. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి మనం. బియ్యం వచ్చేసి నేను చెప్పాను కదండి, ఈ బౌల్తోనే 3 తీసుకున్నా, అంటే వాటర్ వచ్చేసి ఇంకా 6 వేసుకోవాలన్నమాట మనం. నేను ఆల్రెడీ పక్కన వాటర్ హీట్ చేసి పెట్టుకున్నానండి, హీట్ వాటర్ వేసేస్తున్నాను. 1 2 3 4 5 6. కొద్దిగా కొంచెం ఎక్స్ట్రా వేస్తానండి, ఎందుకంటే అన్నం మరి పాత బియ్యం కాబట్టి మనకు కొంచెం అటు ఇటు అవుతుంది ఎసరు, అంతే. చూడండి మనం హాట్ వాటర్ వేయగానే మంచిగా మరలుతుంది. ఒక 2-3 నిమిషాలకే మనం బియ్యం బాగా కడిగేసి వేసేస్తే అయిపోతుంది. ఆల్రెడీ బియ్యం నేను కడిగి నానబెట్టినాను, నీళ్ళు వంపేసి వేసేస్తాను, అయిపోతుంది కలర్ రైస్. ఓకే ఫ్రెండ్స్, చూసారా త్వరగా వచ్చేసింది ఎసురు. ఇంకా మనం రైస్ వేసేస్తే అయిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, మన రైస్ ఎంతవరకు వస్తుందో చూద్దాం. వావ్, ఉడికేసిందండి. చూసారా, కలర్ రైస్ కలర్ఫుల్గా వచ్చేసింది. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. ఒక 5 నిమిషాల్లో ఇది కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనకు రైస్ మంచిగా పొడి పొడిగా మెతుగా అన్నం చాలా బాగా వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దాము ఫైనల్ రైస్ ఎలా వచ్చిందో. వావ్, చాలా బాగా వచ్చిందండి రైస్. చూసారా, మంచి లైట్ కలర్ రైస్. పులుసు తక్కువ పిండినాం కదా, మంచిగా వస్తుంది. పులుసు ఎర్ర చింతపండు అలాంటివి పిండినామంటే అన్నం కూడా రెడ్ కలర్లో వచ్చేస్తుంది. కానీ మంచి కలరింగ్ వచ్చిందండి. చూసారా, అంతే అండి. ఇంకా మీరు కూడా సండేనో లేదంటే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా మంచిగా తినాలనిపించినప్పుడు మంచిగా చేసేసుకోండి. ఇలా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అంతే, మన ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా వేసేసానండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.